పట్టణంలోని ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. సర్వే నెంబర్ 111లో జరుగుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజయ విద్యాలయ హైస్కూల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ లొంక పాండు షబ్బీర్ అహ్మద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ, వికారాబాద్ జిల్లా కలెక్టర్, తాండూర్ ఆర్డీఓ, తహసీల్దార్, తాండూర్ మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురిని ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. సర్వే నెంబర్ 111లోని 14.14 గుంటల ప్రభుత్వ భూమిని కొలిచి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేసి అవసరమైతే కూల్చేయాలని కోర్టు సూచించింది. ఇక ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలను 4 వారాల్లో సమర్పించాలని హైకోర్టు షోకాజ్ నోటీసులో తెలిపింది. నమస్కారం, నా పేరు షబ్బీర్ అహ్మద్, తాండూర్ నివాసిని. విషయం ఏమిటంటే 111 సర్వే నెంబర్ గురించి గతంలో 2014-15లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని మేము చేసినామంటే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాము. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకునుకుంటే మేము హైకోర్టు పోయినాము. హైకోర్టు కమిషనర్ కానీ, ఎంఆర్ఓ కానీ, వాళ్ళు ప్రసారం ఫ్యామిలీ కానీ ఎవరు ఇష్టంకి వచ్చింది, ఆర్డర్ వచ్చింది. ఎవరు వాటి దాంట్లో ఎలాంటి కట్టడానికి వీల్లేదని ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ని అదే విధంగా ఉంది. మనం లోకాయుతకు పోయినా కానీ లోకాయుతకు రిపోర్ట్ ఇచ్చిండు, కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిండు. ఏముంది అంటే ఇది మొత్తం టోటల్ 14 ఎకరాల 14 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ అని రిపోర్ట్ ఇచ్చిండు. ఆ గవర్నమెంట్ ల్యాండ్కు ఈ స్కూల్కి ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు, అండర్ ఆఫీసర్లు వాళ్ళకు అమ్ముడు పోయి వాళ్ళకి ఏదో కుక్కుర్తి పడి ఏం చేసినంటే వాళ్ళకి సహకరిస్తున్నారు. వాళ్ళకు ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఆ ల్యాండ్కు ఎలాంటి సంబంధం లేదు. ఈ స్కూల్ని ముందలు పెట్టి ఈ స్కూల్ అని చెప్పి ముందలు కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, రాజకీయ నాయకుల అండదండతోటి వాళ్ళు అక్రమ కట్టలు కడుతున్నారు. అంటే మేము 2-3 సార్లు మళ్ళీ కలెక్టర్కు కానీ జనవరిలో మళ్ళీ పోయినాం, కలెక్టర్ దగ్గర అమరుతో ఆడేతాం. వాళ్ళు ఏమరంటే మాకు వాళ్ళు ఏం పట్టించుకుంటే మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకుపోయినాం. మేము తీసుకుపోతే హైకోర్టు ఏం చేసింది అంటే వాళ్ళకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆల్రెడీ స్టేటస్గా ఉండగా మీరు ఎలాంటి కట్టడానికి వెళ్ళదు, మీరు ఎందుకు కడుతున్నారని 4 వారాల్లో ఏముందో మొత్తం రిపోర్ట్ ఇండి వాళ్ళు కట్టడాలు ఆపండి అని మళ్ళీ మధ్యతర నోటీస్ ఇస్తే నిన్న నోటీస్ తీసుకుపోయి కలెక్టర్కు కానీ, ఆర్డీఓకు, మళ్ళా కమిషనర్కు, ఎంఆర్ఓకు అందరికీ సర్వ్ చేసినాం నిన్న. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా పోస్ట్ ద్వారా పంపినాము, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ కూడా పంపినాము. అంటే ఆ కట్టడాలకి ఆపాలని మనవి చేసుకుంటున్నాం. తాండూరు ప్రజలకు అందరికీ అది ప్రభుత్వ భూమి, అది ప్రజలకు సంబంధించింది. అందరూ కూడా ఇన్వాల్వ్ కాలే. ఇది అక్రమ కట్టడం చిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హెడర్ తెచ్చి ప్రజలకు 100 గజాలు 60 గజాలు ఉంటే ఇల్లు గుడిపోతున్నారు. ఇది రేవంత్ రెడ్డికి అల్లాడతలేదా? రేవంత్ రెడ్డి గురువుగా దీన్ని మేము తీసుకుపోతాం, దృష్టికి తీసుకుపోతాం, ముఖ్యమంత్రి దృష్టికి. ఇది వినతి పత్రం చేసి ఈ స్కూల్ని మభ్యపెట్టుకొని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్క షట్టర్కు భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకొని నైట్ డే పని నడిపిస్తున్నారు. నేను విషయం చెప్పదలుచుందంటే తాండూరు ప్రజలు కూడా గ్రహించాలి. చిన్న పేదోళ్ళు ఏడైనా గొల్లచోట్ల అక్కడిక్కడ ఒక 60-40 గజాల ఇల్లు అడ్డుకుంటున్నారు. ఈ ప్రతిపక్షానికి మనం అందరు ప్రజలకు అల్లాడతలేదు. తాండూరులో ప్రజానాయకులకు అందరికీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, ప్రతి దానికి రాజకీయం చేస్తా కానీ ఇది అల్లాడతలేదు. మీ దృష్టికు తాండూరు నడి బోర్డులో ఉన్నది, అది తాండూరు నడిబొడ్లో ఉంది. అది ఆ గవర్నమెంట్ అంటే మా ప్రజలకు సమూహం, అది ప్రజలకు అందరికి సంబంధించింది. భవిష్యత్తులో మా పిల్లలకు పనికొస్తుంది. ఈ స్కూల్ కానీ ఇంకోటి ఏది కానీ మనకు పనికొస్తుంది. ఇంతగానం ఒక్కటే ఫ్యామిలీ దాన్ని ఆక్రమించుకుంటూ పోతే ఇప్పుడు అందరికీ మనం ఏం చేయాలి అన్నట్టు ధీమతో ఉన్నారు. మేము మళ్ళీ నిన్న కూడా పోయినాము. ఇప్పుడు ఈ విషయం మేము ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాము. ఇంతవరకు కాకపోతే దాని మీద మేము ఇంతకైనా మేము మళ్ళీ హైకోర్టుకు పోయినాము. 4 వారాలు గడువు అడిగింది కోర్టు వాళ్ళకు. ఆ పని ఆర్డర్ ఇచ్చింది, నోటీస్ ఇచ్చింది ఎంఆర్ఓకు, ఎండిఓకు, కమిషనర్కు, కలెక్టర్కు. మేము ఈ ఆపాలని తాండూరు ప్రజలు కూడా కోరుకుంటున్నాము. ఇంతగాని భారీ అవినీతి జరుగుతుంది, కోట్ల ప్రాపర్టీ అది అడ్డుకుండాలని మేము తాండూరు ప్రజలు కోరుకుంటున్నాము. దీని గురించి అధికార పార్టీ కూడా దీని గురించి ఏమున్నదో చూసి ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి పేరు ఉంది ఆయనకు. ఆయన వ్యక్తిగతంగా మంచోడు, ఎమ్మెల్సీ కూడా మంచి. ఇలాంటి తాండూరులు ఎప్పుడు జరగలేవు. కొంత జరిగింది కానీ దానికి అనుభవిస్తున్నారు చేసిన వాళ్ళు కూడా. వీళ్ళకి ఇద్దరికి మంచి పేరు ఉంది తాండూరులో. ఇది మీ ఇద్దరు బాధ్యత సార్. పర్సనల్గా రిక్వెస్ట్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ గారు, మీరు ఇద్దరికి బాధ్యత ఉంది. తాండూరు అంటే మీకు సొంత ప్రాపర్ లేకుండా మీకు ఇద్దరికి ఇప్పుడు ఎక్కువ మటుకు మన్నోరెడ్డి గారికి మంచి పేరు ఉంది, మచ్చలేకుండా ఉన్నారు సార్. మీరు దృష్టి పెట్టండి. ఇక్కడ మీకు పర్సనల్గా మేము తెలుసు, మాకు కూడా మీరు అంటే తెలుసు.
సార్ దీన్ని మీరు అడ్డుకున్నాలని మీకు మేము ప్రార్థిస్తున్నాం సార్. తాండూరు ప్రజల నుంచి మేము కోరుకుంటున్నాం సార్. మీరు మంచి పేరు ఉంది ఎమ్మెల్సీ గారు, మీరు కూడా దృష్టి పెట్టండి సార్. మీరు ఎటువంటి భవిష్యత్తులో మీకు భవిష్యత్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇటువంటివి జరగకుండా చూసుకోండి సార్. తాండూరు మొత్తం దౌర్జన్యంగా అక్రమ 2-3 అయినాయి సార్ ఇట్లా తాండూరులో. మీరు ఉన్నప్పుడు ఇటువంటి జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతుంది సార్. ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను ప్రత్యేకంగా ఇద్దరికి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్క నాయకులు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. మా కూడా వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళే కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అంటే సార్ మీకు కూడా పేరు ఖరాబ్ అవుతుంది. మీరు దీన్ని జాగ్రత్తగా మీరు రేపటి దీనికి మీరు ఏం చేయలేరు అనుకోండి, దీన్ని భారీ మూల్యం చెల్లించవలసి మీ ఇద్దరికి ప్రత్యేకంగా మీకు ఇద్దరికి చెప్తున్నాం సార్.